తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోకనాథ్ ఆధ్వర్యంలో పత్తికొండ 4 స్తంభాల కూడల్లో వినూత్నంగా మరమరాలు అమ్ముతూ నిరసన తెలిపారు. నిరుద్యోగులు తెలుగు యువత మిక్చర్ అమ్ముతూ జాబ్ క్యాలెండర్ 2024లో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ జగన్ అని ప్రశ్నించారు. 5 సంవత్సరాల పాలనలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడా అని నిరసన తెలిపారు. నిరుద్యోగ యువతకి సంఘీభావంగా అడ్వకేట్లు మైరాముడు, బాలభాష, మల్లికార్జున, తయాన్న, రవి బోరుగుల కారు కొనుగోలు చేసి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోకనాథ్ మాట్లాడుతూ జగన్ ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలయ్యాయని విమర్శించారు. గ్రామ, వార్డు, డివిజన్ సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లను నియమించి అవి కూడా ఉద్యోగాలను ప్రచారం చేసుకునే స్థాయికి దిగజారడం సిగ్గుచేటని విమర్శించారు. ఈరోజు 4 సంవత్సరాల 9 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. ఇంతవరకు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ ఒక ప్రభుత్వ ఆఫీసులో ఒక ఉద్యోగస్తుల్ని భర్తీ చేసిన పాపాల పోలేదని చెప్పి ఈరోజు తెలుగు యువత రాష్ట్ర ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక పత్తికొండ పట్టణంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే సోదరులారా, ఈరోజు నిరుద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు. ఎక్కడ కూడా ఒక ఉద్యోగం ఇవ్వలేము, ఒక డిఎస్సి విడుదల చేయలేదు. ఒక ప్రభుత్వ పాఠశాలలో అయితేనేమి, ప్రభుత్వ హాస్పిటల్ అయితేనేమి, రెవెన్యూ హాస్పిటల్ అయితేనేమి ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేసి మా పట్టాలన్నీ చూసుకోండి. ఒకసారి పొట్టాలు కట్టుకునే నాటికే వచ్చింది, మాకు ఏమిటికి పనికి రావడం లేదని చెప్పి ఈరోజు మేము పొట్టాలు కట్టుకొని ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం. మా పొట్టాలన్నీ కూడా